నమస్కారం, మీరు చూస్తున్నారు HN19. కడప జిల్లా బీకోడూరు మండలంలో వీరారెడ్డి నాయకత్వాన్ని బద్వేల్ నియోజకవర్గ ప్రజలు ఇంకా మర్చిపోలేదని, అందుకే ఆయన వారసుడిగా రితీష్ కుమార్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు రెడ్డెం రామసుబ్బారెడ్డి అన్నారు. రితీష్ కుమార్ రెడ్డి ప్రారంభించిన పాదయాత్ర 12వ రోజు బీకోడూరు మండలంలో జరుగుతున్న సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. వైసీపీ వైఫల్యాలను ప్రజలకు చెప్పడం, తెలుగుదేశం పార్టీ రాష్ట్రానికి అందించే సేవల గురించి తెలపడం ఆయన పాదయాత్ర యొక్క ముఖ్య ఉద్దేశమన్నారు. ప్రస్తుత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే దాడులు అనే విధంగా ఉందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులకు రితీష్ కుమార్ రెడ్డి, బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జ రోసన్న, నాయకులు శివశంకర్, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, నాయకులు, ఆకలి తీర్చే రైతన్నలు, ఇక్కడున్న నా అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు పెద్ద ఆయన వారసుడిగా ఆయన ఆశయాల కోసం, విజయం ఆశీస్సులతో మీ అందరూ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వచ్చాను. మీ అందరికీ గత 12 రోజులుగా పల్లె పల్లెకి పాదయాత్రలో ఇక్కడున్న రైతన్న కష్టాలు, గ్రామ ప్రజల కష్టాలు, వాళ్ళ నష్టాలు, ఇక్కడున్న యువకుల, నా అన్నదమ్ములైన యువకులందరి కష్టాలు పేరు పేరుగా ఇక్కడ వచ్చి నా దృష్టికి తీసుకొని వచ్చిన కష్టాలన్నీ తెలుసుకున్నాను. నేను ఒకటి చెప్తున్నా, తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మనం మున్నెల్లి చెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్ తీసుకొని వచ్చినాం. ఈరోజు వీధుల్లో సీసీ రోడ్లు వేసాం, LED వీధి బల్బులు ఇచ్చాం. కానీ ఈరోజు వైసీపీ నాయకులు ఆ 2 గేట్లు బిగించడానికి 2 ఏళ్లు చేశారు. ఈ కరువు ప్రాంతంగా మన బీకోడు మండని ఎండగొట్టినది వీళ్ళ కాదా? పెద్ద ఆయన ఒక ఆశయం పెట్టుకున్నాడు, రైతన్నలు బాగుండాలా, యువకులు బాగుండాలా, అందరూ చదువుకోవాలని ఆ రోజు కాలేజీలు పెట్టి మీ అందరినీ చదివించాలనుకున్నాడు. రైతులు బాగుండాలనేది ఆయన ఆశయం ఉండే. మనం అందుకే ఈ రోజు ఈ ఊర్ల మీద నడిచినప్పుడు నా దృష్టికి తీసుకొని వచ్చిన సమస్యలు చిట్టీలో రాసుకోవాల్సి వచ్చింది దారమ్మటి. ఈ రోజు వైసీపీ నాయకులు భూ కబ్జా తప్ప ఏమైనా ఉందా లేదా? ఈ రోజు పెద్దపల్లి నుంచి నడుస్తుంటే భూములన్నీ ఆక్రమించుకున్నారు. ఈ రోజు ఆన్లైన్ సమస్యల్లో రైతులందరూ ఎంత ఇబ్బందులు పడుతున్నారు. ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం మనం, రైతు పని మానేసి. ఈసారి మాత్రం వైసీపీ వాళ్ళని అడిగినా అని తెలుగుదేశమే వస్తుంది, మళ్ళా తెలుగుదేశమే గెలుస్తారని చెప్తాడారు. అది ఏంటంటే వీరారెడ్డి గారి నాయకత్వాన్ని ఈ రోజు కూడా ప్రజలు మర్చిపోలేకపోతున్నారు. వీరారెడ్డి గారి వారసురాలుగా విజయమ్మను, ఆమె వారసురాలుగా రితీష్ రెడ్డిని, వీళ్లను ఈ రోజు వీళ్ళల్లో వీరారెడ్డి గారిని చూస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా ఇక్కడ కూడా రోసయ్య గారు గెలవడం తథ్యం. ఇలాంటి రోసయ్య గారు రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైన స్థానాల్లో గెలిచి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు గెలవడం తథ్యం. మీకు ఎలా అనిపిస్తా ఉంది? ఈ రోజు చేసినటువంటి పల్లె పల్లెకు రితీష్ అన్న పాదయాత్ర అశేషంగా స్పందన ఉంది. మీరు చూస్తూనే ఉన్నారు, ప్రతి ఒక్క పల్లెలో, ప్రతి ఒక్క మండలంలో బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఇది కేవలం ఒక జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఈ జనాలంతా రావడం జరుగుతూ ఉంది. మా కార్యకర్తలు కానీ, అదే కాకుండా వైసీపీ నుంచి కూడా చాలా మంది రితీష్ అన్న సమక్షంలో జరుగుతూ ఉంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్ లో ఖచ్చితంగా అత్యధిక మెజార్టీతో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బొజ్జ రోసన్న గారిని మేము గెలిపించుకుంటామని చెప్పి
మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.